హలో, వెల్కమ్ టు ఫుడ్ చౌరస్తా. ఒకప్పుడు ఈ ఫుడ్ డార్జిలింగ్ లో మాత్రమే దొరుకుతుండేయండి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. హైదరాబాద్ లో అన్ని దేశాల ఫుడ్, అన్ని రాష్ట్రాల ఫుడ్ కి అడ్డా అయిపోయింది అనమాట. కాకపోతే కొంచెం సెర్చ్ చేసుకోవాలి. అలాంటి బాధ లేకుండా నేను ఫేమస్ డార్జిలింగ్ మోమోస్ ప్లేస్ కి తీసుకొచ్చానండి. ఇక్కడ మాత్రం ఒక క్రేజీ సేలింగ్ ఉంటుంది. వీళ్ళు బేసిక్ గా డార్జిలింగ్ వాళ్ళంట. అలాంటి వాళ్ళైతేనే ఈ ఫుడ్ ని బాగా ప్రిపేర్ చేస్తారు కాబట్టి మీకోసం తీసుకొచ్చాను. ఇది ఎక్కడో కాదండి, తార్నాక స్ట్రీట్ నెంబర్ 1 లో ఉంది డార్జిలింగ్ మోమోస్ హౌస్ అన్నమాట. పదండి, ఎలా ప్రిపేర్ చేస్తారో, టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. లైవ్ కిచెన్ కూడా ఉంది. ఇది ఏం మోమోస్ అండి? చికెన్ ఫ్రై మోమోస్ ఆల్రెడీ స్టఫ్ చేసి స్టీమ్ పెట్టారు. ఇప్పుడు ఫ్రై చేస్తున్నారండి. హ్యాండ్ మేడ్ అంట, ఫ్రోజన్ కాదంట. ప్రతిదీ అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిస్తారు. ఫ్రైడ్ చికెన్ మోమోస్ ఇదైతే ప్రిపేర్ అయిపోయింది, రెడీ టు టేస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షెజ్వాన్ చికెన్ మోమోస్ ని చేస్తారంట. కూడా చూద్దాం ఎలా చేస్తారో, ఎందుకంటే మన సైడ్ చాలా తక్కువ కదండి. వాళ్ళు చేసే మోమోసే అంత టేస్ట్ ఉంటాయి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. అది కూడా చూసిన తర్వాత టేస్ట్ చేస్తాను. షెజ్వాన్ చికెన్ మోమోస్ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ ని బాయిల్ చేశారు. షెజ్వాన్ చికెన్ మోమోస్ రెడీ అయిపోయినాయి. ఈ మోమోస్ అక్కడ డార్జిలింగ్ లో చాలా ఫేమస్ కదండి. ఎలా అంటే దీన్ని స్నాక్స్ గా తినేవాళ్ళ, లేకపోతే అక్కడ ఎప్పుడైనా స్నాక్స్, నాస్టా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడో ఏ టైంలో ఇదే మన నేషనల్ ఫుడ్ లెక్క. నేషనల్ ఫుడ్ లాగా అంటే ఇడ్లీ, దోశ, ఇక్కడ ఇడ్లీ, దోశ, వడ ఇప్పుడు మనం ఎప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా తింటా ఉంటాం. అట్లా అక్కడ మేము ఇదే మోమోస్ తుప్ప, అది మన లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అలా తినేవాళ్ళు అనమాట. అందుకే అక్కడ వాళ్ళు ఇదే తిని ఇట్లా ఎర్రగా అవుతారు. ఓకే, మీ సీక్రెట్ అదే అనమాట. మీరు తెల్లగా ఉండడానికి కారణం మోమోస్. ఆడియన్స్ నోట్ చేసుకోండి, ఇక్కడ నుంచి మీరు తెల్లగా అవ్వాలంటే మోమోస్ తినాల్సిందే అనమాట. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తారండి? ఏంటి? చికెన్ తుప్ప. అసలు పేరే చాలా బాగుందండి. ఎలా ప్రిపేర్ చేస్తాను నేనైతే కొంచెం ఎక్సైటింగ్ గా ఉన్నాను అనమాట. ఇప్పుడే ఆర్డర్ వచ్చింది, అందుకే వాళ్ళు అప్పటిదప్పుడు ప్రిపేర్ చేస్తారండి. జొమాటో ఆర్డర్. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 130 రూపీస్. చాలా రీజనబుల్ అండి. ఫస్ట్ తినడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఒకసారి టేస్ట్ చేద్దాం, ఎందుకంటే ఆ గ్రేవీ తోటి చాలా బాగుందన్నమాట. చూడడానికి యమ్. ఫస్ట్ ఇది ఎందుకంటే చల్లగా అయిపోతుంది కాబట్టి నేను ఇదే తింటాను. నాకు గొంతు కూడా కొంచెం బాగలేదు. సూపర్ స్పైసీగా చాలా బాగుందండి. కొంచెం గొంతు బాగలేని వాళ్ళు అలా కొంచెం ఈ గ్రేవీ తాగేస్తే ఫ్రీ అయిపోతుంది. నూడిల్స్ మనం రెగ్యులర్ గా ఇట్లా ఫ్రై తోటి తింటాం బాగా, అది హెల్దీ కూడా కాదండి. ఇలా సూప్ తోటి చాలా బాగా చేశారు. స్పైసీ సాస్ ఆర్ స్పైసీ చట్నీ. బేసిక్గా షెజ్వాన్ తో తయారు చేసినవి ఏవైనా కొంచెం స్పైస్ ఉంటాయి. అండ్ దానికి స్పైసీ చట్నీ యాడ్ అవ్వడం
నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అన్నమాట. లోపల మొత్తం మనకి స్మూత్ ఉంటుంది, బయట మొత్తం గ్రేవీగా భలే ఉందండి టేస్ట్ మాత్రం. ఫ్రై చికెన్ మోమోస్ నేను మయోనీస్ తో టేస్ట్ చేస్తాను. మనం తింటున్నప్పుడు పైన మొత్తం చాలా క్రంచీగా, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి చాలా బాగుందండి. లోపల చికెన్ బాగా కుక్ అయింది, కొంచెం మనకు కొంచెం కారంగా, కొంచెం మయోనీస్ తో తింటున్నప్పుడు కొంచెం స్వీట్ టెండెన్సీ ఉంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అన్నమాట, చాలా బాగుంది. జస్ట్ అంటే వీటితో స్టిక్స్ తోటి తినడం మన వల్ల కాదు, మన సైడ్ అన్నమాట. దీంతో తింటేనే ఆ ఫుడ్ కి ఆ వాల్యూ అన్నట్టుగా ఆయన నాకు చూపించారు. సూపర్ ఉందండి. స్టీమ్ కదా, మనకు ఆ సాస్ లో డిప్ చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంది. అక్కడ వాళ్ళు ఎందుకు పుల్లలా ఉంటారో నాకు ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే పుల్లలతో తింటారు, ఫుడ్ కొంచెం కొంచెమే పుల్లల మధ్యలో వస్తుంది కాబట్టి వాళ్ళు పుల్లలా ఉంటారు. మనం చేతితో శుభ్రంగా తినేస్తాం కాబట్టి అలా ఉంటాం అన్నమాట. చాలా బాగుంది, అల్టిమేట్ అండి ఫుడ్ మాత్రం. మీరు మోమోస్ లాగానే ట్రై చేయాలి అండ్ ఆ టేస్ట్ సూపర్గా ఎంజాయ్ చేయాలంటే మీరు ఇక్కడికి రావాల్సిందే. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి. డార్జిలింగ్ మోమోస్ హౌస్ మన తార్నాక స్ట్రీట్ నెంబర్ 1లో ఉంది. ఆర్డర్ కావాలంటే మీకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బడ్జెట్ మీకు చెప్పాను కదండి, 200-260 ఫైనల్ అన్నమాట బడ్జెట్. చాలా బాగుంది, ట్రై చేయండి. తుక్క మాత్రం మస్ట్. అండ్ మోమోస్లో అన్ని వెరైటీస్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. బీరేందర్ గారు మీ భాషలో ఫుడ్ చాలా బాగుంది అనడానికి ఏమంటారు? ఫుడ్ అయితే చాలా బాగుందండి. खाना जरे रमरो छ जरे दामी छ खाना धेरै धम्रोचा खाना रमरो छ रम्रुचा दामी छ रमरो छ దామేచా రమ్రుచా. చాలా బాగుందండి ఫుడ్ అయితే. అంటే డార్జిలింగ్ భాషలో దామేచా రమ్రుచా అంటారంట. థ్యాంక్ యూ అనడానికి ఏమంటారండి? ధన్యవాద్. ఇదైతే కొంచెం ఈజీ, మన హిందీ లాంగ్వేజ్ ఉంది కాబట్టి. ధన్యవాద్ బీరేందర్ గారు, మీ ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ మీకు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్ వస్తారు, ఎందుకంటే మన ఫుడ్ని బట్టే వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఇంత బాగా చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, చూసారు కదా, సీరియస్లీ చాలా బాగుందండి. ట్రై చేయండి ఒకసారి, మీరు ఫ్రెష్గా చేస్తున్నారు వీలైతే. ఫుడ్ చౌరస్తాలో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈయన కోసం, బీరేందర్ గారి కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.